మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఏం కోసపెడతావు? రైతుల్ని ఎరువులు లేక కోసపెడతావు, పంటల బీమా లేక కోసపెడతావు, వ్యవసాయ పనిముట్లు అంతకే అసలే ఇయ్యవు. ఆ ఉన్న నీళ్లను సముద్రం పాలు చేసుడేంది? ఇలా నువ్వు చేసే కష్టం ఏంది నాకు అర్థం కాదు. కరెంటు ఫుల్లు, నీళ్లు ఫుల్లు, కట్కొత్తుడే కదా. ఇలా ఏమైంది? అదృష్టవశాత్తు కృష్ణానదిలో కూడా 45 రోజుల ముందే వరదలు వచ్చినాయి. ఇలా కృష్ణానదిలో హైడల్ పవర్ ఫ్రీగా జనరేట్ అవుతుంది, ఉచితంగా. జూరాలలో కరెంట్ ఉత్పత్తి అవుతుంది, హైడల్ పవర్, జల విద్యుత్తు. శ్రీశైలంలో ఉత్పత్తి అవుతుంది, సాగర్లో ఉత్పత్తి అవుతుంది, పులిచింతల్లో ఉత్పత్తి అవుతుంది. రోజుకు 42 మిలియన్ యూనిట్లు కరెంటు ఉత్పత్తి అవుతా ఉంది. 42 లక్షల యూనిట్ల కరెంటు ప్రతిరోజు ఉత్పత్తి అవుతా ఉంది. సో 42 మిలియన్ యూనిట్ల కరెంట్ ఉత్పత్తి అవుతుంది, వరద ప్రవాహం ఉంది. మరి నీకు వచ్చిన కష్టమేంది? కట్టుకోతుడే కదా. నీకు కొత్త శాత కాకపోతే చెప్పు, వేలాది మంది రైతులను తీసుకుపోయి మేమే కట్టుకొత్తుతాము అని హెచ్చరిస్తా ఉన్నాం. మర్యాదగా ఇస్తారా? రైతుల్ని తీసుకుపోయి మమ్మల్నే కట్టుకొత్తి నీళ్లు తెచ్చుకోమంటారా? నీకు ఉన్న ఇబ్బంది ఏంది? నీళ్లు ఫుల్లు, కరెంటు ఫుల్లు, కట్టుకొత్త శాతం అయితే లేదా? ఎందుకు రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెస్తలేవు? వ్యవస్థ కాళేశ్వరం ప్రాజెక్టులో రోజుకు 2 టీఎంసీల నీళ్లు తెచ్చే వ్యవస్థ కేసీఆర్ గారు చేసి పెట్టిండ్రు, బీఆర్ఎస్ ప్రభుత్వం చేసి పెట్టింది. ఎందుకు నీళ్లు తెస్తలేవు? ఎందుకు మోటార్లు ఎత్తుతలేవు? బిడ్డ నువ్వు గిట వెంటనే ఆన్ చేయకపోతే నీళ్లను సముద్రం పాలు చేస్తుంటే బీఆర్ఎస్ పార్టీ చూస్తూ ఊరుకోదు. వేలాది లక్షలాది రైతులను తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం. మర్యాద కొద్ది ఇస్తారా ఇయ్యరా అని చెప్పి నేను ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నా. ఆ పరిస్థితి తెచ్చుకోకండి. ఇప్పటికే మీరు రైతు వ్యతిరేక ప్రభుత్వం అని తేలిపోయింది. 10 ఏళ్లలో ఏ రైతు ఎరువు బస్తా కోసం అరుగుల మీద పండుకోలేదు, పొద్దున 3 గంటలకు లైన్లు కట్టలేదు, చెప్పులు ఎప్పుడు కూడా లైన్లు పెట్టలేదు. ఇలా కాంగ్రెస్ వచ్చింది, మార్పు వచ్చింది, పాత రోజులు వచ్చినాయి, మళ్ళీ చెప్పులు లైన్లు పెట్టి అరుగుల మీద పడిగాపులు కాసే పరిస్థితులు తెచ్చారు మీరు. సో వెంటనే నీళ్ళు ఇవ్వండి, వరద నీటిని ఒడిసిపట్టండి, బురద రాజకీయాలు మానండి అని చెప్పి నేను హితో పలుకుతా ఉన్నా. ఏంది చిల్లర రాజకీయాలు? కాళేశ్వరం కూలిందనే ఒక బురద రాజకీయాల కోసం వరద నీటిని సముద్రం పాలు చేస్తారా? రైతుల పంట పొలాల్లో బారాల్సిన నీళ్లు, యాసంగిలో బ్రహ్మాండమైన పంట పండాలి. మీరు చెప్పే చిల్లర రాజకీయాల కోసం ఇవాళ నీళ్లు వదిలిపెడతా ఉన్నారు. వారం కిందనే ఉత్తమ్ కుమార్ రెడ్డికి నేను ఉత్తరం రాసిన, అయ్యా మంచి మాన్సూన్ ఉంది, ప్రిడిక్షన్ ఉంది, వాతావరణ శాఖ చెప్తా ఉంది, మోటార్లు ఆన్ చేయి, ప్రాజెక్టులు నింపు అంటే నువ్వు గుడ్లప్పగిచ్చి చూస్తేవి నీళ్ళని బాయ్. ఇంకొక కుట్ర చేస్తుంది ఈరోజు కాళేశ్వరం మీద, మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంది. ఇవేమి ఇంట్లో ఉండే మన 1 HP మోటార్లు కావు కదా ఇవి. ఒక్కొక్క మోటార్ 200 మెగావాట్స్, 150 మెగావాట్స్ మోటార్లు ఇవి. ఒక మోటారు ఒక జిల్లాకు ఎంత కరెంటు సరఫరా అవుతుందో జిల్లా మొత్తం ప్రజలు వాడే కరెంటు ఒక మోటార్కి సమానం. వీళ్ళు ఏం చేస్తున్నారు? ఆ మోటార్లను ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు. ఆన్ అండ్ ఆఫ్ చేస్తే బేరింగులు దెబ్బతింటాయి. ఇవి అట్లా వీళ్ళు ఏం చేస్తున్నారు? పొద్దున 7 గంటలకు స్టార్ట్ చేస్తున్నారు, సాయంత్రం 5కి బంద్ పెడుతున్నారు మోటార్. పొద్దున 7కి స్టార్ట్ చేసి 5కి బంద్ పెడుతున్నారు. ఎందుకు? 5 తర్వాత కొంచెం కరెంట్ పీక్ లోడ్ ఉంటుంది, అందరం లైట్లు వేస్తాం, సాయంత్రం పూట ఇళ్లలో కరెంట్ వాడతారని ఇది బంద్ పెడుతున్నారు. మళ్ళీ పొద్దుగాల 7-8 గంటలకు మెల్లగా స్టార్ట్ చేస్తున్నారు. ఇట్లా రోజుకు 2 సార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మోటార్ల బేరింగులు దెబ్బతింటాయి, మోటార్లు పనికి రాకుండా అవుతాయి. ఇంజనీరింగ్ నిపుణులను అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి. ఇప్పటికే BHEL మిమ్మల్ని హెచ్చరించింది. మోటార్లు సరఫరా చేసిన BHEL రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించింది. ఇట్లా మీరు మోటార్లు ఆన్ అండ్ ఆఫ్ చేస్తే ఇవి కాలిపోతాయి బిడ్డ అని మిమ్మల్ని హెచ్చరించింది. అంటే మీరు ఏంది మీ ఉద్దేశం? ఊకి ఆన్ అండ్ ఆఫ్ చేసి మోటార్ల బేరింగులు దెబ్బతిని మోటార్లు పనికి రాకుండా అయితే మళ్ళీ బదనామీ ఎత్తేయాలని ఒక కుట్ర చేస్తా ఉన్నారు మీరు. BHEL మీకు చెప్పలేదా? మిమ్మల్ని హెచ్చరించలేదా? కాళేశ్వరం మోటార్లు ఎప్పుడైనా సరే ఫుల్ నడపాలి. ఏం చేస్తుంది ఇప్పుడు? నందిమేడారం పంప్ హౌస్ లో కానీ, గాయత్రి పంప్ హౌస్ లో కానీ ఆన్ అండ్ ఆఫ్ చేస్తుంటారు. ఒకసారి ఉత్తమ్ కుమార్ రెడ్డి రేషన్ కార్డులు వంచడానికి సొప్పదండి పోయిండు. జనం తిరగబట్టరు, నీళ్లు ఉన్నాయి, మోటార్లు ఎందుకు ఆన్ చేస్తలేవని పొద్దుగాలు ఆన్ చేసిండ్రు. ఉత్తమ్ కుమార్ రెడ్డి హెలికాప్టర్ దిగి రేషన్ కార్డులు వంచి మళ్ళీ హెలికాప్టర్ ఎక్కగానే మోటార్లు బంద్ చేసిండ్రు. మొన్న ఓ రోజు కూడా మోటార్లు పొద్దుగాలు ఆన్ చేశారు, సాయంత్రం బంద్ చేశారు. నిన్న మొన్న కూడా 2 ఆన్ చేస్తుండ్రు, 1 బంద్ చేస్తుండ్రు, 1 ఆన్ చేస్తుండ్రు, 2 బంద్ చేస్తుండ్రు. ఇదేంటి పిచ్చి పని? ఈ పద్ధతిలో మోటార్లు నడిపితే అవి కాళేశ్వరం మోటార్లు దెబ్బతింటాయి. మీ
బిహెచ్ఎల్ వాళ్ళని అడగండి, ఎక్స్పర్ట్స్ని అడగండి, ఇంజనీరింగ్ నిపుణులను అడగండి. కంటిన్యూస్గా మోటార్లు నడపాలి. ఎప్పుడైనా ఈ ఆన్ అండ్ ఆఫ్ పద్ధతుల్లో మీరు నడిపితే అనవసరంగా మోటార్లు కాలిపోతే రాష్ట్రానికి రైతులకు నష్టం జరుగుతుందని ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం. ఇంత అవగాహన లోపంతో నడుపుతున్నారా? కుట్రతో నడుపుతున్నారా? కావాలని మోటార్లను కాలబెట్టాలని కుట్ర చేస్తుండ్రా? ఇప్పటికే మీరు కావాలని మేడిగడ్డను మరమ్మతు చేస్తలేరు. వరద రావాలి, అది కొట్టకపోతే బాగుండు అని చూస్తున్నారు. మీరు 2 పిల్లలు మరమ్మతు చేయకుండా మొత్తం పోతే బాగుండు, బదనాం చేయొచ్చు అని చూస్తున్నారు. ఆ బదనాం కోసమే నీళ్లు మోటార్లు వస్తే నీళ్ళు వచ్చే పరిస్థితి కట్కేస్తే ఇవాళ నీళ్ళు వచ్చి పట్టే రంగనాయక సాగర్లో, మల్లన్న సాగర్లో. బంగారమూల పంటలు పండలేదా? ఒక జిల్లానా? కరీంనగర్ జిల్లా, సిరిసిల్ల జిల్లా, వరంగల్ జిల్లా, సిద్దిపేట జిల్లా, మెదక్ జిల్లా, సంగారెడ్డి జిల్లా, యాదాద్రి జిల్లా, మేడ్చల్ జిల్లా, సూర్యాపేట జిల్లా, ఇలా ఎన్నో జిల్లాలకు నీళ్లు పోతాయి కాళేశ్వరం ద్వారా. ఇప్పుడు కూడా నీళ్లు పోయే అవకాశం ఉంది. పోయిన యాసంగి పోయింది. కావాలనే మీరు చేస్తా ఉన్నారు. సో రాజకీయాలు మానండి, వెంటనే మోటార్ లాంచ్ చేయండి. ఒకవేళ ప్రభుత్వం ఆన్ చేయకపోతే మాత్రం బీఆర్ఎస్ పార్టీ వేలాది లక్షలాది రైతుల్ని తీసుకొని కదులుతాం, మోటార్లు ఆన్ చేస్తాం, మా రిజర్వాయర్లు, మా చెరువులు నింపుకుంటాం, యాసంగి పంట పండించుకుంటాం. మీరు వెంటనే చేయాలి. నేను ఉత్తమ్ కుమార్ రెడ్డి గారిని, రేవంత్ రెడ్డి గారిని, మీ మధ్య ఏమైనా విభేదాలు ఉన్నాయా? మీకు పంచాయతీలు ఉంటే మీరు చూసుకోండి. కానీ ఇది రైతులకు నష్టం జరిగితే మాత్రం బీఆర్ఎస్ పార్టీ ఊరుకోదు. నేను రాజకీయాల కోసం మాట్లాడతలేను, రైతుల కోసం మాట్లాడుతున్నా, రైతుల పక్షాన మాట్లాడుతున్నా. మాజీ నీటిపారుదల శాఖ మంత్రిగా అవగాహనతో మాట్లాడుతున్నా. నీళ్ళు ఇచ్చే అవకాశం ఉంది కనుక నేను చెప్తా ఉన్నా. నా నియోజకవర్గంలో కూడా నా రైతులకు కూడా 70,000 ఎకరాలకు నీళ్లు వస్తాయి. రేపు నా రైతులు కూడా దెబ్బతింటారు అని నా రైతుల పక్షాన మాట్లాడుతున్నా. రాష్ట్రంలోని రైతుల పక్షాన మాట్లాడుతున్నా. ఎందుకంటే కాళేశ్వరంలో నా నియోజకవర్గం కూడా ఒక భాగమే. నా నియోజకవర్గంలో కూడా పెద్ద ఎత్తున ఆయిల్ పామ్ సాగు చేసిండ్రు, పెద్ద ఎత్తున యాసంగి పంట సాగు జరుగుతూ ఉంది. నా జిల్లా, నా నియోజకవర్గం, ఈ రాష్ట్రం దెబ్బతింటది అనే ఆవేదనతో మాట్లాడుతూ ఉన్నా. అర్థం చేసుకోండి. రాజకీయాలు కాదు, రాష్ట్రం ముఖ్యం. చిల్లర రాజకీయాలు, బురద రాజకీయాలు మానండి. వరద నీటిని ఒడిసి పట్టండి. అదేవిధంగా ఇది ఒక కాళేశ్వరమే కాదు, నల్గొండలో అట్లే చేస్తుంది. ఏఎంఆర్పి ప్రాజెక్ట్, ఎలిమినేటి మాధవరెడ్డి గారి ప్రాజెక్టులో ఆడ కూడా మోటార్లు వత్తక ఇప్పటికి కూడా పూర్తి చెరువులు నింపలే. ఏఎంఆర్పి శ్రీశైలంలో, సాగర్లో మీరు చూస్తున్నారు, 2 నెలలకెళ్ళి నీళ్లు సముద్రంలో పోతున్నాయి. 2 నెలలకెళ్ళి శ్రీశైలం గేట్లు, నాగార్జున సాగర్ గేట్లు ఎత్తే ఉన్నాయి. కానీ ఆడ మోటార్లు వస్తారు. ఇలా 18 సంవత్సరాల తర్వాత జూలై నెలలో మన కృష్ణానదిలో జూలైలో నీళ్లు రావు.